దేవుని మార్గానికి వచ్చేటప్పుడు కొన్ని బాధలు తప్పవు. దేవుడు మనల్ని పట్టుకున్నప్పుడు కొన్ని వేదనలు కూడా తప్పవు. అలాగే మరి పౌలుకి 2 కళ్ళు పోయినాయి. పౌలుకి 2 కళ్ళు పోయినాయి. ఎందుకంటే దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగును చూసేటప్పటికి ఏమైపోయినాయి, కనుపాపలు మాడిపోయినాయి. చివరికి అంధుడైపోయాడు. అంధుడైపోయిన తర్వాత తీర్మానం తీసుకున్నాడు, అయ్యా ఈ గుడ్డివాడిని నేను ఎంతో మందిని హింసించాను, నాకెంతో విద్యను అభ్యసించాను, ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. ఏ ప్రణాళిక ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది. నా కన్నులు 2 పోయిన తర్వాత నేను ఎందుకు పనిచేయనటువంటి వాడినిగా అయిపోయానని చెప్పి వలవల 3 రోజులు ఏడుస్తూ ఉంటే మళ్ళీ దేవుడు ఆ కళ్ళుని ఇవ్వగలిగినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూస్తా ఉన్నాం. సంసోను కళ్ళు పోయినాయి, మళ్ళీ ఇచ్చాడా? సంసోనికి కానీ కళ్ళు ఇస్తే ఏమవుతాయి చెప్పండి? మళ్ళీ ఇస్తే కళ్ళు ఒకసారి కావాలని చెప్పి సంసోన్ని ఆయన తెచ్చుకున్న తర్వాత తన ప్రవర్తన ఏ రకంగా మార్చుకున్నాడు, లేకపోతే అతను ఇజ్రాయేలు ప్రజలను రక్షించవలసినటువంటి ఒక రక్షకుడిగా నియమించితే ఏ రకంగా అయిపోయాడు చూడండి. ఎందుకంటే మరి ఎంతో బలవంతుడు, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ బలవంతుడు మనకు కనపడ్డు బైబిల్లో. కళ్ళు పోయినాయి, తీసేశారు. మళ్ళీ కళ్ళు ఇచ్చాడా? కానీ ఇవ్వలే. ఎందుకంటే అడిగాడు, ఎందుకంటే ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యి, నేను నాన్న ఉన్నటువంటి క్రూరత్వాన్ని మళ్ళీ ప్రదర్శిస్తానని చెప్తున్నాడు తప్ప మళ్ళీ కళ్ళు ఇవ్వండి నాకు, నేను మీ కార్యాన్ని నెరవేరుస్తానని అంటలే. ఒక్కసారి నాకు అవకాశం ఇయ్య అంటా ఉన్నాడు. అవకాశం ఇమ్మనుడు అవకాశమే ఇచ్చాడు తప్ప కళ్ళు మాత్రం ఇవ్వలేదు. కానీ అపోస్తలులైనటువంటి కళ్ళు ఎందుకు ఇచ్చాడని చెప్పి ఆలోచన చేసినట్లయితే తన సువార్త పరిచర్య ఖండాంతరాలు వ్యాప్తి చెందాలనేటువంటి ఉద్దేశంతోటి ఆ మిట్ట మధ్యాహ్న కాలంలో పోయినటువంటి ఆ కళ్ళుని మళ్ళీ ప్రసాదించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఒక సంఘానికి చిన్న కాపరిగా నీవు ఉండు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. నాకు ఒక చిన్న సంఘం, ఒక 50 మంది సంఘం ఉన్నారు. ఆ సంఘాన్ని నేను పరిరక్షించుకుంటూ నేను ఒక వ్యాపారాన్ని చేసుకునేటువంటి వ్యాపారవేత్తను ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పటికి కూడా నేను సంపూర్ణమైనటువంటి సేవకుడిని మాత్రం కాదు. ఎందుకంటే మాకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి స్థితిలో నన్ను ఏ రకంగా దేవుడు లేపాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నన్ను పిలిచేటప్పటికీ నా పరిస్థితి ఏంటంటే అంధకారం. ఎందుకంటే చీకటి అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి వాడిని, అంటే ఎందుకు ఏమీ లేనటువంటి వాడిని, సిరి సంపదలన్నీ కనుమరుగైపోయినాయి, చివరికి ఏమీ లేకోకుండా అయిపోయినటువంటి సమయంలో దేవుడు నా కుమారుడా నన్ను వెంబడించు, నీ జీవితం అంతా ఒక్క క్షణంలో మారుస్తానని చెప్పి దేవుడు రమ్మంటా ఉన్నాడు. ఆ గోడ మీద వేలాడేటువంటి ఏంటో తెల్లగా వేలాడుతుంది ఆ గదంతా, ఏంటో కనబడుతుంది, ఏంటి ఈ చీకటిలో కనబడుతుందని చెప్పి చూసేటప్పటికి ఆ గోడకి తగిలించినటువంటి క్యాలెండర్ వెనక్కి తిరగబడి ఉంది. దాన్ని ఇలా తిప్పేటప్పటికి నా కుమారుడా నువ్వు వెంబడించు, నీ జీవితం అంతా విచిత్రంగా మార్చేస్తానంటా ఉన్నాడు. ఆ టైంలో నేను ఒక మాట తీర్మానం చేసుకున్నాను, ప్రార్థన చేయటం రాదు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నాకు మారుస్తానని చెప్తా ఉన్నాను, నా జీవితం అంతా పరిపూర్ణంగా ముందుకు సాగించుతానని చెప్తున్నాను, నిన్ను వెంబడించమని చెప్తున్నావు, నిన్ను వెంబడించుతాను, నా జీవితానికి కావాల్సింది ఏమి ఇవ్వగలదు నీవని చెప్పి ఇప్పుడు దాకా ఎంతో మందిని ఆశ్రయించాను. అందరూ కూడా నాకే విధమైనటువంటి ఆశ్రయం ఏమన్న టైంలో నీవేమిస్తావు అని చెప్పి, అయినా నిన్ను వెంబడించుతాను, నాకు కావలసినటువంటి నువ్వు ఇవ్వగలవా అని చెప్పి నేను చిన్ని ప్రార్థన చేయటం తెలియదు. మరి విచిత్రమైనటువంటి ప్రార్థన, ఎన్నో బాధల మధ్య కూడుకున్నటువంటి ప్రార్థన, ఎన్నో వేదనల మధ్య కూడుకున్నటువంటి ప్రార్థన. ఆ చిన్ని ప్రార్థన చేసి, అయ్యా నువ్వు నాకేమిస్తావు, నిన్ను నేను వెంబడించుతానని చెప్పి తీర్మానం తీసుకున్నాను. 3 దినాలలో జీవితం అంతా విచిత్రంగా మారిపోయింది. 3 దినాలలో మనం బాధపడేటువంటి బాధ నుంచి విడుదల పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ 3 దినాలలో చీకటిలో ఉన్నటువంటి వాడిని వెలుగులోనికి, అలాగే బాధలు వేదనలు పడేటువంటి వాడిని చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితం ప్రారంభించటం మొదలుపెట్టిన తరువాత
మరి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు 1999 జనవరి నెలకాడి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఈ పులిరామనగూడెం కాడి నుంచి ఈ కన్నాపురం దాటిన తర్వాత ముంజలూరు, ఉప్పరల్ల అలా ఆ ప్రాంతంలో మరి మేము ఒక జేసీబీ అనేటువంటిది ఈ పరిసర ప్రాంతాల్లో కొత్తగా వచ్చినటువంటి మిషనరీ. ఇప్పుడంటే చాలా ఉన్నాయి ప్రతి ఊళ్ళకి, కానీ మరి పనులు చేసుకుంటూ 4 నెలలు ఇటు నుంచి మళ్ళీ ఇలాగా బుట్టాయిగూడెం మండలంలో ఏపులపాడు, బూరుగువాడ, అలాగే రామచంద్రపురం, పోసమ్మ గుడికి వెళ్ళేటువంటి దారి బాగు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనే. ఆ దారిని బాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దారిని బాగు చేయమన్నటువంటి ఇంజనీరు నాకు చెప్పాడు, ఎందుకంటే ఆ కొండల మధ్య ఉన్నటువంటి ఆ అమ్మవారిని తెలుసుకో, నీకు అంతా శుభం జరుగుద్దని చెప్పాడు. నేను తలుసుకోను అన్న. అదే ఎలా కుదురుద్ది, మీరే తలుసుకోవాలి, పని అయిపోయిన తర్వాత ఏదో చేయాలి కూడా. ఏమీ చేయను, ప్రార్థన చేస్తాను. నా నిజ దేవుడిని నమ్మాను నేను, నా నిజ దేవుడి ద్వారాగా ప్రార్థన చేస్తానని చెప్పి పరిసర ప్రాంతాల్లో 2 నెలలు పనిచేశాను. నాకు ఏ విధమైనటువంటి అపాయం ఎదురవ్వకుండా నా దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు రక్షించాడు. ఎంతోమంది ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మరి మేము ఆ ప్రాంతంలో పనిచేసేటప్పుడు ఎంతోమంది అక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉండేవారు, రకరకాలైనటువంటి కార్యాచరణలు పెట్టి అందరిని తిరుగుతూ ఉండేవారు. కానీ మేము ఆ నిజదేవుడికి ప్రార్థన చేసి పని ప్రారంభించాం. ఆ దారంతా కూడా బాగు చేసినటువంటి వాడిని మొట్టమొదట మేము. అంత క్రితం సరైనటువంటి వాహన రాకపోకలు కూడా లేవు. దేవుడిని నమ్మిన తర్వాత ఎన్నో బాధలు, వేదనలు ఎదురైనవి. మరి ఒకసారి ఏ రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయానో ఆ రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు, జీవితం అంతా ఎంతో విషాదముతో ముగిసేటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఒకే ఒక తీర్మానం, ప్రభువా ఇదిగో ఈరోజు నేను ఏ పని చేసినా, ఏం చేసినా, ఏదైనా నా జీవితం ఎలాగెళ్ళిపోయినా పర్వాలేదు, నా వల్ల ఎవరికి ఏ హాని జరగకుండా నన్ను రక్షించగలవా అని చెప్పి అన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, పిచ్చివాడా నీ ఆలోచన అంతా వ్యర్థము, ఎందుకంటే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పి 2006లో ఒక చిన్నపాటి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నామని అంటే, మరి మీ సేవకులు మీరు కానీ ఏమన్నా నన్ను తప్పుపడతారేమో, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానుకలు ఇవ్వలేక చర్చికి వెళ్తాం మానేశారు. చూడండి ఎంత విచిత్రమైనటువంటిది. దాంట్లో ఒక వ్యక్తి ఈరోజు చర్చికి వెళ్ళలేదండి అన్నాడు. నేను వెళ్తా ఉండేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళలేదు అని అంటే, కానుక వేయటానికి డబ్బులు లేవండి అన్నాడు. కానుకకి చర్చికి సంబంధం ఏంటి అంటే, కానుక అయిపోతే పాస్టర్లు తిడతారండి, దానికి దీనికి సంబంధం ఏంటయ్యా అని చెప్పి అన్నప్పుడు, లేదండి కానుకలు వేయాలండి, కానుకలు వేయకపోతే ఏసడించుకుంటారండి, మనం సరిగ్గా చూడరు. అలా రకరకాలుగా చెప్పినప్పుడు ఒకటన్నాను, మనం ఒక సంఘముగా ఏర్పడదాం. ఎందుకంటే ఏమీ రానటువంటి నన్ను దేవుడు పురుగొల్పుతున్న ఒక సంఘముగా ఏర్పడదాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక మంచి అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి మనం ఆ రూములో కూడుకుని ఏర్పాటు చేసుకుందామని. మరి అలాగే 2006 సంవత్సరం ఆ ఫిబ్రవరి నెలలో ఒక 6గురుగా ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సేవా పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క వారం కూడా మానుకోకుండా నా సంఘానికి, ఆ చిన్నపాటి సంఘానికి అలాగా ఒక 50 మంది సంఘాన్ని ఏర్పాటు చేసి, ఎంతోమంది సంఘాలు కావాలని చెప్పి తిరుగుతూ ఉంటారు, కానీ నీ దగ్గరికి నేను పంపించుతున్నానని చెప్పి నా దగ్గరికి పంపించుతా చేస్తూ ఉంటారు. మొన్న మీ సేవకులు వచ్చినప్పుడు చూశారు, ఎందుకంటే మా స్థితిగతులన్నీ కూడా నాకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి కూడా అన్నీ చూపెట్టాను. చూసినప్పుడు వారు కూడా చూశారు, ప్రార్థన చేశారు. చూడండి, దేవుడు ఎంతో అద్భుతముగా ఒకప్పుడు ఏమీ లేనటువంటి టైంలో చనిపోదారనుకున్నటువంటి టైం నుంచి ఈరోజు బ్రతికి జీవించటానికి, మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి మనం ఎంతకన్నా ఎక్కువ ఏమి చేయలేము. మీ సేవకుడు రమ్మంటంతో నాకంత ఖాళీ కూడా లేదు, కానీ ఏది ఏమైనప్పుడు కూడా మీ మధ్యకు వచ్చి కొద్దిసేపు మాట్లాడాలనేటువంటి ఆలోచన, ఆసక్తి కలిగి మీ మధ్యకు వచ్చాను. కానీ మన మధ్య కూడా ఒక భారం ఉంది, ఆ భారాన్ని మనం అందరం కూడా నెరవేర్చాలి. రాబోయే రోజులలో క్రైస్తవ్యం అనేటువంటిది అడుగంటుకుపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే క్రైస్తవ్యమే లేకుండా తీసివేయాలనేటువంటి
మరి నిబంధన పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మన మధ్య ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసేటువంటి వాళ్ళు కూడా మనకి కనబడతా ఉన్నాయి. దానికంతటికి కూడా మనము బాధ్యత వహించి మనమే ఈ క్రైస్తవ్యాన్ని మనము పెంపొందించాలని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, మీకంటే దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఎన్నో ఇచ్చినటువంటి మీరు ఏదైనా చెప్తారు, మేమెందుకు చేయాలని చెప్పి ఆలోచన కూడా రావచ్చేమో. మీకు వద్దని నేను అంటలేదు, కానీ దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ రోజున ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటిది కాదు, అనాది నుంచి మనము పుట్టక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మళ్ళీ మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి, ఆ రాజ్య సంబంధులు ఎలపటి చీకటిలోనికి తోయబడుదురు, అక్కడ ఏపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుతున్నాను. రాజ్య సంబంధులు ఏం చేస్తారు? రాజ్య సంబంధులు అంటే ఎవరు? రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా మనకి పరిపాలన చేసేటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా రాజ్య సంబంధులే. కానీ ఇక్కడ రాజరిక వ్యవస్థ కాదు, మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం ప్రజాస్వామ్యులు కూడా అందరూ కూడా రాజ్య సంబంధులే. కానీ రాజ్య సంబంధులు ఎక్కడికి తోయబడతారు? వెలపలకి తోయబడతారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఒకవేళ మనకిచ్చినటువంటి కార్యాన్ని మనం నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉంటే మనల్ని ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? వెలపలకి తోయబడతాం మనం కూడా. మన యొక్క కార్యాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కానీ ఇక్కడ రాజ్య సంబంధులు ఎలపటికి తోయబడినని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇక్కడ చూడండి 22వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం ఒకసారి. 22వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి ఎలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయను ఉండునని పరిచారికులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పుతున్నాను. ఎందుకంటే అక్కడ రాజ్య సంబంధులు ఎలపలికి తోసివేయబడతారు చీకటిలో. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజు ఎవరిని తోసేయమంటున్నాడు? ఇక్కడ రాజు ఎవరికి తోసేయమంటున్నారని చెప్పి ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఎవరిని తోసేయమంటున్నారని చెప్పి ఆలోచన చేసినట్లయితే, ప్రణాళికబద్ధంగా ఎవరైతే ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి అవకాశం లేదో వారందరినీ కూడా తోసివేయబడటానికి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. నన్ను పిలిచినటువంటి పిలుపుకి నేను గేని మరి ఆయన కార్యము నెరవేర్చకపోతే నా బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చీకటిలోనికి తోసివేయబడతాను. ఈ రోజు కూడా మరి ఎంత పనున్నా ఏం చేసినా నా సంఘానికి కావలసినటువంటి సంరక్షణ బాధ్యత అనేటువంటిది నేను తీసుకోవాల్సిందే. ఎందుకంటే నన్ను పిలిచినటువంటి పిలుపుకి అర్థం లేకపోతే ఎందుకంటే నేను అర్థాన్ని చెప్పలేకపోయినటువంటి నా జీవితం కూడా చీకటి సంబంధమైనటువంటి జీవితం అయిపోతుంది. చూడండి, ఈరోజు ఈ రకంగా మనం ఈ గ్రంథంలో మరి ఆణిముత్యాలను మనం తీసుకోగలుగుతా ఉన్నాం. మనం ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వగలుగుతా ఉన్నామని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆణిముత్యాలేవి ఎంతోమంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఏం మతి లేదు, ఎందుకంటే వీళ్ళు అరుస్తున్నారు ఏంటో రకరకాలుగా, లేకపోతే నెత్తి మీద ముసుగు తీసుకు వెళుతున్నారు, ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క మనకి ఘనత అనేటువంటిది ఎవరు ఇవ్వలేనటువంటి ఘనత, అది మనం నమ్మినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఇచ్చాడని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ మరి ఈ బైబిల్ని పట్టుకోవటానికి నేను ఎన్ని తాపత్రయాలు పడానో కొన్ని మీకు వివరించితే మీకు అర్థమవుతా ఉన్నది. ఈ బైబిల్ చదువును నాకు చేతనవదు. ఒక సేవకుడిని అడిగాను, అయ్యా నాకు ఒక బైబిల్ ఇవ్వండి అని అడిగాను. నా దగ్గర బైబిల్ ఉండవని అన్నాడు. బైబిల్ ఉండవన్నప్పుడు బైబిల్ నాకు కావాలన్నాను, ఉండవన్నాడు. నాకు కావాలి, ఒక 100 రూపాయలు ఇస్తే రేపొద్దుట నేను అక్కడ పలానా దుక్కుకెళ్ళి పలానా దుక్కును దొరికితే కొంటానంటే రేపొద్దుటైతే నేను కొనుక్కుంటాను. ఈ రోజే కావాలన్నప్పుడు
నాకు అతని దగ్గర ఉన్నటువంటి ఒక చిరిగిపోయినటువంటి గ్రంథాన్ని నాకు ఇచ్చాడు. ఎక్కడ చిరిగిపోయిందని అడిగాను. ప్రకటన గ్రంథం చిరిగిపోయింది అన్నాడు. ఆ ప్రకటన గ్రంథం చిరిగిపోయింది కాబట్టి ఎక్కడ ఉంటుంది ప్రకటన గ్రంథం అడిగితే ఆఖరణ ఉంటుంది అన్నాడు. అయితే నేను ఈ దరి నుంచి ఆ దరికి చదువుకెళ్తాను, నాకు ఒక గ్రంథాన్ని అన్నప్పుడు ఆ చిరిగిపోయినటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి చదవటం మొదలు పెడితే దాంట్లో ఉన్నటువంటి భావాలు మనకు అర్థం అవ్వవు. అలా చీకటిలో ఎవరికీ కనపడకుండా చదివి ఎన్నో సంవత్సరాలు చదివి దీంట్లో ఉన్నటువంటి అర్థాన్ని ఏర్పాటు చేసుకుని చివరికి నిజమైనటువంటి రక్షకుడు నన్ను పిలిచాడని చెప్పి రూఢి చేసుకున్నాను. కొన్ని సందర్భాల్లో అయితే నీళ్లు జల కారిపోయాయి. నీళ్లు కారిపోయినటువంటి వాడిని నన్ను దేవుడు ఆయన జీవజలం ఇచ్చి ఆయన ఏం చేశాడు చెప్పండి? జీవజలాన్ని ఇచ్చి నన్ను రక్షించాడు. అదే నేను చెప్పుకునేటువంటిది. జీవజలాన్ని ఇచ్చాడు. నీళ్ళు వడవడ కారిపోయినాయి. ఎందుకంటే నాలో ఉన్నటువంటి బాధలు వేదనలు నా జీవితాన్ని సిద్ధము చేసేటువంటి టైంలో నీళ్లు కారిపోయినప్పుడు ఆయన జీవజలాన్ని ఇచ్చి, ఎందుకంటే దప్పికొన్న నన్ను ఆయన జీవజలాన్ని ఇచ్చి నన్ను ఆదుకున్నాడు. ఆయనకి నేను ఏమిచ్చి కూడా రుణము తీర్చుకోలేను. ఈరోజు కూడా నాకు ఆయన జీవజలాన్ని ప్రతిరోజు ఇస్తానే ఉంటాడు. ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో. మీ ద్వారాగా ఈ సమాజానికి ఒక శ్రేయస్సు కలగాలి, మీ ద్వారాగా ఈ సమాజం ఒక అభివృద్ధి పదములో నడవాలి అని ఆలోచన చేసి యేసు ప్రభువు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఏంటని చెప్పి మీకు నేను ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. ఏమీ తెలియనటువంటి నాకు, ఎందుకంటే ఒక మంచి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారాగా ఈరోజు 2-3 రాష్ట్రాలకి మేము తయారు చేసి మిషనరీ పంపించేటువంటి బాధ్యతను అప్పచెప్పాడు. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకి ఆశ్రయం ఇవ్వాలి నువ్వు ప్రభువా, ఈ బైబిల్ ఇచ్చావు, ఈ బైబిల్ని సంపూర్ణ సేవకుడిగా నేను, ఎందుకంటే ఈ బైబిల్ని కూడా వేసుకుని ఏదో ఒక సంఘం కూడా వెళ్ళిపోయి రోజు బ్రతుకుతాను ప్రభువా అని చెప్పి మోకరిల్లి ప్రార్థన చేస్తానంటే ఆయన అంటాడు, ఒక పిచ్చివాడా, ఈ బైబిల్ కాదు ఎన్నో కుటుంబాలకి కావలసినటువంటి ఒక ఆశ్రయ దుర్గముగా నిన్ను నేను నిలబెడతాను చూడు అని చెప్పి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఎంతో అద్భుతమైనటువంటి ఈరోజు 250 మందికి జీవనోపాధి కలిగేటువంటి అవకాశం నా ద్వారాగా దేవుడు ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళందరూ కూడా అన్యులు. రాయలసీమ అనేటువంటి ప్రాంతంలో కరుడు కట్టినటువంటి హిందూ జాలం కలిగినటువంటి హిందువులు అనేటువంటి చెప్పుకునేటువంటి కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు లాంటి వాళ్ళు. మేము వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పసుపు గిన్నెలు కుంకుమ బరిణులు పట్టుకుని దాని నిండా రాసి మా మీద కూడా రాతకు సిద్ధమయ్యే వాళ్ళు. మీరు ఒక్క నిమిషం పక్కన ఉండండి, మేము చేసే పని చేసిన తర్వాత మీరు చేసే పని మీరు చేసుకుని ఏం చేస్తారు? మేము నిజమైనటువంటి దేవుని సేవకులం, మేము నిజమైనటువంటి దేవుని బిడ్డలం అని చెప్పి ప్రార్థన చేసి ఆ పని ప్రారంభించినప్పుడు మీరు ఎవరు ఆళ్ళ అని అడిగారు. ఆళ్ళు అంటే ఎవరు అని అంటే ఏదో అడుగుతూ ఉండరు. ఆళ్ళు వీళ్ళు కాదు, మేము దేవుని బిడ్డలం అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళం. ఈరోజు 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి ఒక మిషనరీ తీసుకువెళ్ళినప్పుడు 1,00,00,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, 1,50,000 సంపాదించుకోవాలి నెలకనుకున్నటువంటి వాళ్ళు, లక్షలలో సంపాదించేటువంటి వాళ్ళు, అలాగే ఎన్నో కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు నా నిజ దేవుని ప్రార్థన ద్వారా ఇచ్చినటువంటి ఆ మిషనరీ ద్వారా ఎంతోమంది అభివృద్ధి చెందారని చెప్పి మీకు నేను ఈరోజు ఖచ్చితంగా తెలియజేయగలను. ఈరోజు కూడా దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు చేయవలసినటువంటి పని ఇంకా కూడా నువ్వు సమస్యల్లో నక్కర్లేదు, నువ్వు చేయవలసినటువంటి పని ఇంకా చాలా ఉంది, చెయ్యని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం అందరం కలిపి చేయవలసినటువంటి పని చాలా ఉందని చెప్పి మీకు నేను బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన దానిని మనం సద్వినియోగం చేసుకోకపోతే మన పరిస్థితులు ఎలాగుంటాయో బైబిల్ గ్రంథం వేరే చెప్పనక్కర్లేదు. బైబిల్ గ్రంథం ఎలాగుంటుందో బైబిల్ గ్రంథం మనం చేసుకోకపోతే వేరే చెప్పనక్కర్లేదు. బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి ఒక మాట మనకి కనపడతా ఉంది. ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయం 36వ వచనంలో చూడండి. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక పంజి చెరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు తాగనిచ్చి
తాళుడి ఏలియా వీని దింపవచ్చునేమో అని సూతుమనేది. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరి దాహం వేసినటువంటి వాడికి మన సమాజం ఏ రకమైనటువంటి దాహం అవుతుందో మనకు తెలుసు. ఎందుకంటే మంచినీళ్ళు అడిగితే మజ్జిగనిచ్చి దాహం తీర్చుకోమనేటువంటి సమాజం మనది. మనల్ని అయినా సరే ఎవరైనా దాహం అడిగారు అనుకోండి, మన దాహం ఇవ్వటం కాదు, ఈ రోజుల్లో అయితే టీ కాఫీలు ఇచ్చి సత్కరించుతాం. అలాంటిది దాహం వేస్తుందని చెప్పి యేసు ప్రభు ఆ శిలువ మానుపై ఉన్నప్పుడు వీళ్ళు ఏమి సేదు రసాన్ని కల్పించి వ్యర్థముగా వీళ్ళు దేవుడిని హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఏం కనపడతా ఉందో చూడండి. ఇక్కడ ఏం కనపడతా ఉందో 37 వచనంలో ఏం కనపడతా ఉందో ఒక చూడండి. 37 వచనంలో, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిసెను. అప్పుడు దేవాలయపు తెరలు పై నుండి కిందకి 2గా చెనిగను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతియు ఎలాగూ ప్రాణం విడిచే చూసి ఈయన నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చూడండి, ఎందుకంటే ఈ మనుష్యుడు దేవుడి కుమారుడే. అప్పుడు నమ్మాడు. ఎందుకంటే ఈయన కేక వేసినప్పుడు, ఈయన కేక వేసి ప్రాణము పెట్టినప్పుడు, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణాన్ని వేరు చేసినప్పుడు దేవాలయపు తెరలు 2గా సినిగిపోయినాయి. ఆ తెరలు సినగకపోతే ఈరోజు మీరు మేము కలిసి ఇక్కడ కూర్చునేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళం కాదు. ఇదే కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన 2000 సంవత్సరాలు క్రితం మన కోసం ఏర్పాటు చేసినటువంటి కొత్త నిబంధన అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన మరి ఆత్మను అప్పచెప్పాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఆత్మను అప్పచెప్పటం కాదు, ఆయన శరీరం నుంచి ప్రాణాన్ని వేరు చేశాడు. ఆ శరీరము భద్రపరిచిన తరువాత, ఆయన మహిమ శరీరము ధరించిన తరువాత తదుపరి కార్యక్రమం ప్రారంభమైంది. అదే ఆది అపోస్తలులు. ఎందుకంటే ఆది అపోస్తలులైనటువంటి వాళ్ళు పామరులైనటువంటి వాళ్ళు సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టి మన వరకు చేర్చినటువంటి విధానం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే మనము ఈ రకంగా దేవుని సొత్తుగా తయారు చేసుకోవాలని చెప్పి ఆయన సంకల్పం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎప్పుడైనా ప్రభు రాకడలో మనం ఉన్నట్లయితే మనం అక్కడ ఆయన దగ్గర కలుసుకోవటానికి మనము చేసినటువంటి ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి ఒక త్యాగం మాత్రమే అక్కడ కలపగలదు. ఎందుకంటే మనము సరైనటువంటి క్రమమైనటువంటి మార్గంలో లేకపోతే నేనైనా రాలేకపోవచ్చు అక్కడికి. ఎందుకంటే బోధించి భ్రష్టుడిని అయిపోతే చివరికి కాలుసున్నటువంటి అగ్నిగుండానికి వారసులం అయిపోతామని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఒక సంపన్నమైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే నరకములో ఉన్నాడు. మంచినీళ్ళ కోసం పరితపించుతా ఉన్నాడు. ఎందుకంటే మంచినీళ్ళు దొరకనటువంటి పరిస్థితి. ఒక్క మంచినీటి బొట్టు కోసం అరులు సాగుతా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే దేవుని వైపుకి చూడలేకపోయాడు. బ్రతుకు దినములన్నిట్లోనూ చనిపోయిన తరువాత కాలుసున్న అగ్నిగుండానికి వారసుడైన తరువాత అక్కడ అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఒక్క మంచినీటి బొట్టు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఎక్కడ వస్తుందా మంచినీటి బొట్టు? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటారా అక్కడ? చూడండి, ఆ మంచినీటి బొట్టు దొరకనప్పుడు మీరు మా సహోదరులకి కబురు చేయండి, ఎందుకంటే వారికి తెలియజేయండి. ఎందుకంటే నేను పడినటువంటి బాధలు వాళ్ళు పడటానికి వీల్లేదు. మనం పడినటువంటి బాధలు ఎందుకంటే మన కుటుంబ సభ్యులు పడటానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఎన్నో బాధలు అనుభవించాం. కానీ మన బిడ్డలు పవిత్రమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలంటే మనం త్యాగం చేయాలి. ఆ త్యాగం ద్వారాగా మన జీవితాన్ని దేవుని వైపుకి మరలించాం. మన బిడ్డలకి కావలసినటువంటిది కూడా చేయాలి. ఆ శిలువ మానుపై ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి పలుకులు ఎంతో అద్భుతం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, కష్టంలో ఉంటే మీరు పలకగలరా? జ్ఞానం సంపాదించిన మూర్ఖుడిగా తయారైపోతే జీవితాన్ని అర్థవంతంగా ముగించుకుంటాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాంటి అర్థవంతమైనటువంటి జీవితం మనం బ్రతకవద్దు. సక్రమైనటువంటి జీవితం బ్రతికి చూడండి. ఈరోజు మరి ప్రవీణ్ పగడాల గారి జీవితం ఏ రకంగా అయిపోయిందో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే
అసలు ఆయన కాలు గోరికి మనం సరిపోయినటువంటి వాళ్ళమా? నాకు తెలుసు, ఎందుకంటే మేము మాట్లాడుకునే వాళ్ళం, నెలకి 2 నెలలకు ఒకసారి మాట్లాడుకునే వాళ్ళం. ఆయన నన్ను చూసి ఎంతో అబ్బురపడేవాడు. చూశాడు, నా మిషనరీ అంతా చూశాడు, అదంతా మా దగ్గరికి వచ్చినప్పుడు చూశాడు, ఇవన్నీ తయారు చేసినటువంటి చూశాడు. చూసిన తర్వాత ఆయన అన్నాడు, మా దగ్గరికి రండి, మీరు ఒక వారం రోజులు వచ్చి మా ఆత్మీయ సహోదరులకి ట్రైనింగ్ ఇస్తారని చెప్పి అడిగాడు నన్ను. అడిగినప్పుడు నేను ఒక మాట అన్నాను, నేను వచ్చి మీకు అక్కడ ఏ ట్రైనింగ్ ఇవ్వలేను, కానీ మీరు మా దగ్గరికి పంపించినట్లయితే మా పరిశ్రమలో మేము తయారు చేసే ప్రతి మిషనరీ ఎలా పనిచేద్దో చెప్తాం, మేము వ్యాపారం కూడా ఎలా చేయాలో మేము చెప్తాం. మీ బృందాన్ని మా దగ్గరికి పంపించండి, వాళ్ళకి కావాల్సిన ఖర్చులన్నీ కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి తెలియజేశాను. పంపుతానన్నాడు, కానీ పంపుకోకుండానే ఈ లోకం విడిచిపెట్టి ఆ లోకం, ఏ లోకం వెళ్ళాడు ఆయన దేవుని కుడి పారిశ్రమను కూర్చోవటానికి వెళ్ళాడు. ఆయన చనిపోయిన తరువాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన వైపుకు చూడటానికి మరి చూస్తూ ఉన్నారు. చూడండి, ఆయన త్యాగం ఫలితమే కదా. మనం కూడా అలాంటి త్యాగాన్ని చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా? మన వైపుకు చూస్తారు, లేకపోతే మన వైపుకి ఎవరు చూసేవాళ్ళు ఉండరు. ఎందుకంటే మనం త్యాగం చేసి మన జీవితాన్ని ఆయన వైపుకి తిప్పుకోగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు చూస్తాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవునికి ఇంతకన్నా ఎక్కువ మనం ఏం చేయలేం. అలాగే చుట్ట బంధువుల మధ్య ఎన్నో బాధలు అనుభవించాను. మేము కమ్మ కులంలో పుట్టాం కాబట్టి మా కమ్మాళ్ళు ఇప్పుడు ఉన్నారు, కానీ ఎక్కువగా ఆ టైంలో ఎక్కువగా పెద్దగా ఉండేవారు కాదు. ఎన్నో బాధలు పెట్టారు. ఆ బాధలన్నింటినీ కూడా ఒకటే అన్నాను నేను. నా భార్య ఒక రోజున నేను వెళ్ళేటప్పటికి ఎంతో బాధల వేదనలతోటి ఏం చేస్తారు, ఇద్దరు కొండలకు అడుగుతూ ఉంటారు కదా, వెళ్ళేటప్పటికి మాట్లాడుతున్నాయి, సామాన్లన్నీ మాట్లాడుతున్నాయి, చెంబులు గిన్నెలు గ్లాసులన్నీ మాట్లాడుతున్నాయి. మాట్లాడుతుంటే బాగుంది, ఇవాళ మొత్తం మీద అయిపోయింది, మన చరిత్ర అయిపోయిందిలే అనుకున్నాను. మాట్లాడినప్పుడు ఏంటి అని అడిగినప్పుడు, నువ్వు దేవుడిని నమ్మావు, దేవుడిని నమ్మి నీ జీవితం అంతా నాశనం చేసుకుంటున్నావు, నా జీవితం నాశనం చేస్తావన్నావు. నువ్వు దేవుడిని నమ్మి నా జీవితం నాశనం చేసుకుంటావేంటి, నీ జీవితం నాశనం చేస్తావేంటి? దేవుడు నాకు బ్రతకమని అవకాశం ఇచ్చాడు, నేను బ్రతుకుతున్నాను అన్నప్పుడు అంటా ఉంది, బ్రతకడం కాదు, నువ్వు సచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నా బిడ్డని నన్ను నాశనం చేస్తావని చెప్పి అంటావు. సరే, దేవుణ్ణి నేను ఆరాధించడం మానేస్తాను, చనిపోతాను. మరి నువ్వు చనిపోయినా పర్లేదు, నా బిడ్డకి మంచి ఆశ్రయం, ఎందుకంటే మంచి సంబంధాలు వస్తాయి, మంచి కుటుంబం మధ్య నా బిడ్డను పంపించుకుంటానని చెప్పి అంటాను. సరే, ఒకవేళ నేను దేవుడిని విడిచిపెట్టను, నువ్వేం చేస్తానన్నప్పుడు నేను మందు తాగి చనిపోతానంది. సరే, నీవు వయసులో ఉన్నావు, నేను ఈయనకి చనిపోతే నువ్వు ఏ రకమైనటువంటి తీర్పులోకి వెళ్తావో నాకు తెలియదు, కానీ నీ బిడ్డ జీవితాన్ని నీవు చేతులారా నాశనం చేసుకుంటావు. కానీ ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకున్నటువంటిది సాధించు, తదుపరి నేను నీ బిడ్డ గురించి నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నేను తీసుకుంటాను. నేను ఆ బిడ్డని నేను చాలా జాగ్రత్తగా పెంచుకోగలిగినటువంటి శక్తి నాలో ఉంది. నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఆ పని చెయ్యి, ఎందుకంటే చేసినప్పుడు నీకు నాకు మధ్యన ఉన్నటువంటి ఈ బాధలు వేదనలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత విచారకరమైనటువంటి మాట అది, ఒకసారి ఆలోచించేయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ప్రశ్నించలేదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ప్రశ్నించలేదు ఒక్కసారి కూడా. ఎందుకంటే నేను చనిపోతానని కానీ నీవు చనిపోమని కానీ ఎప్పుడూ అనలేదు. కానీ నాకు మంచి అవకాశం ఇచ్చాడు, నా బిడ్డకు కూడా మంచి జీవితాన్ని ఇచ్చాడు, నా బిడ్డకు కూడా కావలసినటువంటి సిరి సంపదలను ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. మరి ఒకసారి కలిసినప్పుడు ఇంకా నా చుట్ట బంధువులు ఏ రకమైనటువంటి బాధలు వేదనలకు గురి చేశారు, నేను చేసినటువంటి వ్యాపారాలలో నష్టం వచ్చినప్పుడు నా బ్రతుకు ఏ రకమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయిందో, ఆ దిగజారిపోయినటువంటి సమయంలో నాకు దేవుడు ఏ రకమైనటువంటి రక్షణ కలిగించాడు, ఇలాంటివన్నీ కూడా మరి ఒకసారి అవకాశం వస్తే మనం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం.